ఈరోజు ఇది మటన్ పాయ అంటారు కదా, అంటే తలకాయ మాంసం అనమాట. దానికోసమని తలకాయ మాంసం తీసుకొచ్చాము. దానికి ఉప్పు మంచిగా కడిగిన తర్వాత ఉప్పు, పసుపు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి ఒక 20 విజిల్స్ వచ్చే వరకు ఉడికించిన తర్వాత మన మాంసాన పోపు వేసినట్టే నీరుల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటాలు మంచిగా వేగిన తర్వాత ఉడికించిన ముక్కలను వేసుకొని దానిలో దగ్గరకు అయ్యే వరకు కలిపిన తర్వాత కొద్దిగా కారం, మనం జీలకర్ర, ధనియాల పౌడర్ వేసుకొని ఒక స్పూను, మనం పులుసు, చింతపండు పులుసు దానిలో వేసుకుంటే అది మంచిగా మరిగిన తర్వాత దగ్గరకు అయిన తర్వాత దించుకొని కొత్తిమీర చల్లుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఎముకలకు మంచిదని చెప్తున్నారు. అంటే కాళ్ళు ఉంటాయి కదా, మేక కాళ్ళు అవిను అలా ఉడికించి పాయ కింద చేసుకున్న సూప్ కింద చేసుకుని ఎముకలకు మంచిది. అందుకు నేను చేసుకున్నాను, మీరు చేసుకోండి. ఇలా చూపిస్తున్నాను.